वजीर आईटी और बल्दी रजबोनस के तारक रामाराव ने जिले सिलसिला का दौरा किया। इस मौके पर उन्होंने तुंगलपल्ली, एलआरडीपेट और गंभीरावपेट मंडलों में कई तरक्याती कामों के लिए संग बुनियाद और इफ्तिताह किया। उन्होंने तुंगलपल्ली मंडल के चेरलावंच में बी आर अम्बेडकर और चाकली अल्लमा के मुजस्समों की नकाब कुशाई की। बाद उन्होंने उसी गांव में एससी कम्युनिटी भवन के लिए संग बुनियाद रखा, जिस पर 19.5 लाख रुपए की लागत आई थी। बाद नए तामीरशुदा सब स्टेशन का इफ्तिताह अंजाम दिया। लक्ष्मीपुर में उन्होंने डिस्पेंसरी का इफ्तिताह किया। बाद उन्होंने 26 लाख रुपए की लागत से बनाई गई ग्राम पंचायत इमारत का इफ्तिताह किया। गोपालराव प्ले और मंडीपल्ली में अम्बेडकर के मुजस्समों की नकाबकुशाई भी अंजाम दी। वजीर केटीआर ने दलित बंधु स्कीम के तहत एक पोल्ट्री फार्म का आगाज किया। उन्होंने एलआरडीपेट मंडल के दोमला गांव में अम्बेडकर के मुजस्समे की नकाबकुशाई अंजाम दी। यादव संगम के एहतमाम एक प्रोग्राम में भी उन्होंने शिरकत की। గౌరవనీయులు కూడూరి ప్రవీణ్ గారు, మన సింగిల్ విండో అధ్యక్షులు గౌరవనీయులు 34 lakhs, దోబీ ఘాట్లకు 5 లక్షలు, ఇప్పుడే సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. సబ్ స్టేషన్ కు 1,20 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి 15 లక్షలు, ఇక్కడ ఒక వైకుంఠ ధామం కట్టుకున్నాం, దానికి 12 లక్షలు, పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం, దానికి 10 లక్షలు, కుర్మ సంఘ భవనం కట్టుకున్నాం, 9 లక్షలు. మరి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన యాదవ కురుమ సోదరుల కోసం ఒక 60 యూనిట్లు మంజూరు చేసుకున్నాం. దానికి దాదాపు ఒక్కొక్కరికి 1,75,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఏదైతున్నదో మొత్తం కలిపితే అదొక 1,05,00,000. మహిళా సంఘ భవనానికి 20 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాలుకు 19,50,000, ముదిరాజ్ సంఘానికి 5 లక్షలు. మొత్తం ఈ రకంగా సంఘాలకు ఇతరత్ర 4,40,00,000 రూపాయలు దీనికి. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ నుంచి నల్లాలబాయి దాకా విద్యుత్ లైన్ కు 14 లక్షలు. ఇవన్నీ కూడా చేసుకున్నాం. దీంతో పాటు మరి మన గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం గ్రామ జనాభా 2,572 అయితే ఇక్కడ పెన్షన్లు 835 మందికి వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి ఇంటికి ఎవరో ఒకరికి పెన్షన్ వస్తున్న పరిస్థితి. అందులో పెద్ద మనుషులకు 128 మందికి, వికలాంగులకు 101 మందికి, వితంతువులకు 258 మందికి, బీడీ పింఛన్లు 287 మందికి, మొత్తం నెలకు 14,40,000 రూపాయలు మనకు పెన్షన్ల రూపంలో వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం కలిపినట్టయితే దాదాపు 10-12 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం, సాకల ఐలమ్మ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం, సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. మధ్యలో చాలా మంది కలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, అన్న ఇంకా కొంతమంది మిగిలిపోయినరు ప్లాట్ల పైసలు రావాల్సిన వాళ్ళు, వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చెప్పినారు. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మా తమ్ముడు నాగరాజ్ గాని, రవి గాని, ఎంపీటీసీ గారు గాని రేపు దయచేసి ఎవరెవరికైతే కొన్ని ప్లాట్లలో ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే 18 ఏళ్ళు నిండి కూడా డబ్బులు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కాదు, కొంతమంది దయచేసి రేపు కలెక్టర్ గారి దగ్గరికి రండి. నేను కలెక్టర్ గారికి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్కి మాట్లాడి కొంత అదనంగా కూడా డబ్బులు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మిగతా వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత చేసుకుందాం. ఎందుకంటే 99% అయిపోయింది, ఒక 1% మిగిలిపోయింది. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎవరు బాధపడ్డా మంచిది కాదు. ఎందుకంటే నాకు చీర్లవంచతో పక్కనే ఉన్న కొదురుపాకతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఇదే మానేరు వాగులో అవతల మా అమ్మమ్మ ఊరు కొదురుపాక, మీ అందరికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆ పని కూడా చేద్దాం. దాంతో పాటు మీరు ఇంకొక మాట ఏమన్నారంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకొంతమంది టీచర్లు కావాలి అన్నారు. మాకు టీచర్ల కొరత ఉందన్నారు. మరి ఇప్పుడు కొన్ని ఉద్యోగాల రిక్రూట్మెంట్లు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి నేను అదేవిధంగా విద్యాశాఖ డైరెక్టర్ గారికి కూడా చెప్పి ఏమన్నా ఇక్కడ ఖాళీలుంటే వాటిని కూడా భర్తీ చేపిస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇంకొక 2-3 దేవాలయాలు, పెద్దమ్మ గుడి అయింది, ఎల్లమ్మ గుడి కావాలి అన్నారు. జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల చొప్పున ఇప్పించే బాధ్యత నాది. ఎవ్వరు కూడా అనుమాన పడకండి. తప్పకుండా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన స్థిరాస్తి అయితే ప్లాటో లేకపోతే ఖచ్చితంగా మీకు ఒక ఇల్లు ఇప్పించే బాధ్యత నాది.